విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ బి భాస్కర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీహెచ్ ఆసుపత్రి క్యాన్సర్ బ్లాక్ ఆవరణలో పార్కింగ్ చేసిన బైక్స్ ను దొంగిలిస్తున్న కండేపల్లి గౌతమ్ సాయి అనే ముద్దాయిని అరెస్ట్ చేసి క్యాన్సర్ బ్లాక్ దగ్గర పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్ ను తన దగ్గరున్న దొంగ తాళంతో చోరీ చేసినట్లు గుర్తించారు. గౌతమ్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయిపై వివిధ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు, ఒక రేప్ కేసు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఎస్ఐ రామ్మూర్తి పాల్గొన్నారు. టూ వీలర్ థెఫ్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. టూ వీలర్ థెఫ్ట్ కంప్లైంట్ రాగానే మేము ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని మా క్రైమ్ ఎస్ఐ గారికి ఎండాస్ చేసాం. క్రైమ్ ఎస్ఐ గారికి ఎండాస్ చేసిన తర్వాత అందులో కంప్లైంట్ ఎవరంటే కే శ్యామ్ కుమార్ అండి. ఈయన నర్సింగ్ కాలేజీలో క్లినికల్ ట్యూటర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ శ్యామ్ కుమార్ గారు ఏం చేశారంటే వాళ్ళు వన్ ఆఫ్ ద స్టూడెంట్ వాళ్ళకి టూ వీలర్ తీసుకుని స్కూటీ మన కేజీహెచ్కి వెళ్ళాడండి. ఆయన సిఎస్ఆర్ బ్లాక్కి. ఈ క్యాన్సర్ బ్లాక్కి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ బ్లాక్ ముందు పార్క్ చేసుకుని ఆయన లోపల వర్క్ చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఈవినింగ్ చూసేసరికి వెహికల్ దాని మీద ఈరోజు మార్నింగ్ వాడిని క్యాచ్ చేయడం జరిగింది. రాణి బొమ్మ దగ్గర ఆయన క్యాచ్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద 24 hours మేము క్యాచ్ చేయడం జరిగింది. ముద్దాయికి వచ్చేసరికి ఆయన కండేపల్లి గౌతమ్ సాయి అని చెప్పి ఈయన శ్రీరామ్ నగర్ కాలనీ మర్రిపాలెంలో ఉంటున్నాడు. ఈయన ఆటో డ్రైవర్ అనమాట. బేసికల్లీ చిన్నప్పుడే పేరెంట్స్ పోవడంతో ఆయన చెడు వ్యసనాలకు లోనయ్యి ఇలాగ అఫెండర్గా మారాడు. ప్రీవియస్ కేసెస్ చూస్తే ఈయన మీద కంచరపాలెంలో ప్రీవియస్గా ఒక ఆటో టైర్స్ థెఫ్ట్, అలాగే అసాల్ట్ అండ్ అవుటేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అలాగే ఒక న్యూపోర్ట్లో ఒక రేప్ కేసు ఉంది. గోపాలపట్నంలో కూడా ఒక టూ వీలర్ థెఫ్ట్ కేసు ఉందండి. సో ఆయన క్యాచ్ చేసి ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా ఉండేవేమో తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మ్యాక్సిమం సర్వేలెన్స్ పెంచామండి. కేజీహెచ్ మీద ఫోకస్ చేస్తున్నాము మన సిపి గారి ఉత్తర్వుల మేరకు. అక్కడ మ్యాక్సిమం ఇల్యూమినేషన్ పెంచాము, బుషెస్ క్లియర్ చేస్తున్నాము. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా డెన్సిటీ పెంచుతున్నామండి. సో ఎలాంటి అఫెన్సెస్ జరగకుండా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం. ఒక టూ వీలర్ థెఫ్ట్, ఆటో టైర్స్ థెఫ్ట్ చేశాడండి. అదేవిధంగాను న్యూపోర్ట్లో ఒక రేప్ కేసులో కూడా ముద్దాయి. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మొత్తం 5 కేసెస్ ఉన్నాయి ప్రీవియస్ కేసు. దీంతో 6th కేసు.